పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి విజయ్. నేరస్తుల్లో భయం పుట్టించేలా శిక్షలు ఉండాలంటున్నారు ఆయన. మహిళలు పిల్లలపై జరుగుతున్న నేరాలపై త్వరగా విచారణ జరపాలంటున్నారు ముఖ్యమంత్రి విజయ్. నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలకు ఉపక్రమించాలి అంటూ ఆయన ఆర్డర్స్ని పాస్ చేశారు. ఫ్యూచర్లో నేరాలు చేయాలనుకుంటే వెన్నులో వణుకు పుట్టేలా ఉండాలి అంటూ ఇటు ఆర్డర్స్ని పాస్ చేశారు ముఖ్యమంత్రి విజయ్. తప్పు పెద్దదైనా చిన్నదైనా శిక్ష మాత్రం ఒక్కటే అంటున్నారు ఆయన. నేరాలకు కఠిన శిక్షలే పరిష్కారం అంటూ చెప్పుకొచ్చారు విజయ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చేసిన ఆ స్టేట్మెంట్ ప్రెసెంట్ ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే 10 ఏళ్ల చిన్నారి అభన్ సుబంతరిని చిన్నారి మీద ఎటువంటి దుర్మార్గానికి పాల్పడ్డారు, ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడ్డారు, ఎంతటి ఘాతుకం అది. ఈ అంశం మీద ముఖ్యమంత్రి విజయ్ రియాక్ట్ అయ్యారు. అఫ్కోర్స్ దీంతో పాటు నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్లో పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై అనేకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాయి. ఆయన అందుకే ఒక మాట అనడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచనాత్మకంగా వ్యవహరించి వెంటనే ఆచితూచి అడుగులు వేస్తుంది తప్ప ఇటువంటి ఘోరాలు జరిగినప్పుడు ఎప్పుడు ఉపేక్షించేది లేదు. చర్యలు చాలా కఠినంగా ఉండాలి అంటూ విజయ్ చెప్పుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం విజయ్ చేసిన ట్వీట్ అది. ముఖ్యమంత్రి విజయ్ ఈ ఘటన మీద చాలా సీరియస్గా ఉన్నారు. ద హానరబుల్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇటు ముఖ్యమంత్రి విజయ్ ఎటువంటి డైరెక్షన్స్ని పాస్ చేయడం జరిగింది, ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది? జరిగినటువంటి మైనర్ బాలికను జరిగినటువంటి లైంగిక దాడికి సంబంధించి ఇవాళ సీఎం విజయ్ తీవ్ర స్థాయిలో కూడా ఆవేదన చెందుతూ ఆయన ఏదైతే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి రకంగా మీడియా ముఖ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. రాబో రోజుల్లో కావచ్చు, జరిగినటువంటి సంఘటన పట్ల కావచ్చు చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వారు ఎంతటి వారైనా కూడా తగిన శిక్షలు, ఆ శిక్ష ఎలా ఉండాలంటే రాబో రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో ఏ చిన్న బిడ్డ జోలికి రావాలన్నా, ఏ మహిళ జోలికి రావాలన్నా వెన్నులో వణుకు పుట్టేలాగా ఉండాలి. ఆ రకంగా శిక్ష విధించాలంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో కూడా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. అదే రకంగా పోలీసు అధికారులు వ్యవహరించినటువంటి తీరు పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ లో అంటే నవ్వుతూ ఆ అధికారులు ఆ ప్రెస్ మీట్ లో నవ్వడం పట్ల కూడా కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ సంఘటన పట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనం రేపినటువంటి కేసు పట్ల సీరియస్నెస్ గా ఉండాల్సిన పోయి అధికారులు ఈ రకంగా వ్యవహరించినటువంటి తీరు కూడా సరిగా లేదంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా రాబో రోజుల్లో మాత్రం తమిళనాడు రాష్ట్రంలో ఏ మహిళ జోలికి వెళ్ళాలన్నా, ఏ చిన్న బిడ్డ జోలికి వెళ్ళాలన్నా ఆ వెన్నులో వణుకు పుట్టాలి. ఏదైతే ఎటువంటి వారైనా సరే, ఎంత పెద్ద వారైనా సరే ఖచ్చితంగా మనం ఒక ఆడబిడ్డ జోలికి వెళితే మనం తగిన శిక్ష పడుతుంది, మనకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు పోలీసులు అన్నటువంటి భయం ఇదే కఠినంగా ఉండే విధంగా కూడా ఉండబోతుంది. ఆ స్థాయిలో కూడా ఏదైతే పోలీసు అధికారులు కావచ్చు, అదే రకంగా అధికారులు కూడా ఆ స్థాయిలో పకడ్బందీగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శాంతి భద్రతలు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు సంరక్షణ ఇచ్చే విధంగా కూడా మన ప్రభుత్వం నడవాలి. అదే రకంగా అధికారులు కూడా మలుచుకోవాలంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో కూడా మండిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ చేపట్టి వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు శిక్షించేలా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా విజయ్ తెలియజేసినటువంటి పరిస్థితి. విజయ్ రైట్, అంటే ఈ ఘటన మీద ఇప్పుడు లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. మళ్ళీ సురేష్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి విజయ్ చాలా సీరియస్గా ఉన్నారు. వ్యవహారానికి సంబంధించి అధికారులకు కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చారు. ఇటువంటి వ్యవహారాల్లో అలసత్వం ప్రదర్శించద్దు, త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇన్ఫ్యాక్ట్ త్వరితగతిన ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి పూర్తి వివరాలను తీసుకొని ఆ విచారణ ఇంకా వేగవంతం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా అక్కడ అధికారులు వ్యవహరించిన తీరు మీద పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్కి సంబంధించి ఆయన కొద్దిసేపటి క్రితం పాస్ చేసిన ఆర్డర్స్ తమిళనాడులో సంచలనం రేపింది. కోయంబత్తూరు చిన్నారి అత్యాచారం, ఈ హత్య ఘటన రాష్ట్ర రాజకీయాలు తీవ్ర కలకలం రేపింది. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఇది ఇటు అధికారులు వ్యవహరించిన తీరు, అలాగే వాళ్ళ మంత్రులకు సంబంధించి కూడా కొంతమంది
ఈ ఘటనని సీరియస్గా తీసుకోలేదు అనేది అక్కడ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న పెద్ద ఎత్తున వినిపిస్తున్న ఆరోపణ. ముఖ్యమంత్రిగా విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు పెరిగిపోయాయి, ఈ ఘటనలు పెరిగిపోయాయి అనేది అక్కడ డిఎంకే వాదన. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు అంటే పొలిటికల్గా ఇది అటాకింగ్కి వచ్చింది కాబట్టి ఇటు టీవీకే దీన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తోందా, లేకపోతే ఫ్రమ్ ద బిగినింగ్ ఇది అదే స్థాయిలో అంతే ఎత్తులో అంతే ఉధృతంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతోందా? దీని మీద టీవీకి ఏమంటుంది సురేష్? సచిన్, ఏదైతే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటల పట్ల మాత్రం టీవీకే పార్టీ అధికార పార్టీ నేతలంతా కూడా తోసిపుస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే గడిచి నెల రోజులు మాత్రమే అయింది, ఇంకా నెల కూడా పూర్తిగా ప్రభుత్వం చేపట్టి పూర్తి కాదు. ఈ లోపలే నా ప్రభుత్వం వచ్చిన వెంటనే జరుగుతున్నాయని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. రాజకీయ ప్రసంగాలు ఇలాంటి సమయంలో చేయడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక క్రమపద్ధతిలో నడపాల్సిన పరిస్థితి మా ప్రభుత్వానికి ఏర్పడింది కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఇంకెలా ఉండబోతుందో చూడాలంటూ కూడా వాళ్ళు రాజకీయంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే జరిగినటువంటి సంఘటన పట్ల ఏదైతే చిన్నారి పట్ల జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీని పట్ల సీఎం ఏదైతే ఆయన స్పందించి రాబో రోజుల్లో ఎలా మెలగాలి, ఏ రకంగా ఆడబిడ్డలకు కావచ్చు మహిళలకు కావచ్చు ఏ రకంగా సంరక్షణ ఇచ్చే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి నినాదం కూడా ఆయన రెస్పాండ్ అయినటువంటి విధానం చూస్తేనే అర్థమవుతుంది అని కూడా పార్టీ నేతలతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా సీఎం విజయ్ ఏదైతే ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి, ముఖ్యంగా పోలీసుల పట్ల వ్యవస్థ పట్ల ఏదైతే రానున్న రోజుల్లో ఏ చిన్న తప్పు చేయాలన్నా కూడా తమిళనాడు రాష్ట్రంలో ఆ తప్పు చేయాలనే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో వణుకు పుట్టేలాగా ఉండాలి, అంతటి కఠినమైన శిక్షలు ఉండాలి, ఆ రకంగా పరిపాలన సాగాలి, అదే రకంగా పోలీసులు కూడా ఆ రకంగా వ్యవహరించాలంటూ కూడా కఠినంగా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అది విషయం ఏ చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, తప్పు జరిగింది అంటే మాత్రం ఆ వెంటనే దానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద అధికారుల మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ విధులు సక్రమంగా నిర్వహించాలి. ఏ చిన్న పార్టీది కానీ దాన్ని తేలికపాటిగా దాన్ని తీసుకొని వదిలేకుండా ప్రతి విషయాన్ని కూడా చాలా సీరియస్ గా మెలగాలంటూ కూడా ఆయన చాలా సీరియస్ గా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. రాబో రోజుల్లో ఏ చిన్న విషయం కూడా పునరావృతం కాకుండా న్యాయం జరిగేలాగా ఆ అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి పార్టీకి సంబంధించిన వారా లేకపోతే చిన్నవారా పెద్దవారా అన్నటువంటి తేడా లేకుండా కఠిన శిక్షలు ఉండేలాగా కూడా వ్యవహరించాలంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. రైట్ సురేష్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. తమిళనాడులో సంచలనం రేపింది కోయంబత్తూరు చిన్నారిపై ఆ అత్యాచారం ఘటన, ఆ తర్వాత ఆ చిన్నారిని చంపేసిన ఘటన. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు ఇటు టీవీకే ప్రభుత్వం మీద ఆరోపణలు రావడం కారణం ఏంటంటే ఆ చిన్నారి తల్లి ఏముంటోంది, నా కూతురు చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత నాకు కనిపించకుండా, నా కంటికి కనిపించనివ్వకుండా, నన్ను కనీసం ఆఖరి చూపు చివరి చూపు చూడనివ్వకుండా పోస్ట్ మార్టం నుంచి వెనక్కే పంపించేసి దహన సంస్కారాలు నిర్వహించేశారు. కనీసం నా కూతురి కడచూపు కూడా నాకు నోచుకోకుండా చేశారనేది ఆ తల్లి వాదన, ఆ తల్లి ఆరోపణ, ఆ తల్లి ఆక్రందన. అందుకే ఇప్పుడు టీవీకే ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన క్రమంలో, పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న సందర్భంలో వెంటనే టీవీకే ప్రభుత్వం రియాక్ట్ అయింది. టీవీకే అధినేత ముఖ్యమంత్రి టీవీకే అధినేత అండ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక్కసారిగా ఈ అంశానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి ఆలస్యం చేయడానికి కుదరదు, ఆలస్యం జరగకూడదు, ఇన్వెస్టిగేషన్ చాలా క్విక్గా ఉండాలి, చాలా ఫాస్ట్గా ఉండాలి, అలాగే బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి అనే డిమాండ్ని ఆయన అధికారులకు పంపించడం జరిగింది, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం ఇది ఒక చోట మాత్రమే కాదు కదా, ఎక్కడో చోట ఎప్పుడో సందర్భంలో ఇది మన భారతదేశంలో మన కంట పడుతూనో లేకపోతే మన చెవిన పడుతూనో ఉంటూనే ఉన్నాయి. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు చాలామంది ఈ అంశానికి సంబంధించి 93% దాదాపుగా ఎస్ అంటున్నారు, అటు ఇటుగా నో అని వినిపించే సందర్భాలు అరౌండ్ 5 to 10% వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇది ఆలస్యం జరిగింది అనుకుంటున్నారా? ఇటు విజయ్ ప్రభుత్వం దీని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఆలస్యం జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే టేకప్ చేసి క్విక్గానే యాక్షన్లోకి దిగిందా? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అండ్ ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనంగా మారింది. అండ్ ఈ ఘటన మీద ప్రభుత్వం ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుపుతుంది, ఆఖరికి ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడుగు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడుగురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్
చేసిన ఆ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU